చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని తీసుకుని వెనక బ్రౌన్ పార్ట్ని తీసేసి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కొద్దిగా వేయించుకుని పొట్టు తీసుకుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మరొక టేబుల్ స్పూన్ వేపిన శనగపప్పుని కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోవటానికి ఈ విధంగా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని తీసుకుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మీకు కోకోనట్ చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ చట్నీని తాలింపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు యాడ్ చేయండి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని కోకోనట్ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్లో కోకోనట్ చట్నీ ఏ టేస్ట్ వస్తుందో అదే విధంగా ఈ చట్నీ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కోకోనట్ చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వడలోకి కానీ దేనిలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.